కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా చేస్తారు సార్. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నమ్మకం ఏంటంటే ఈ 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి ఒకరు అంటారు. త్వరలోనే రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని పారికౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు అంటారు. తర్వాత కొందరు చెప్పులతోడు కొట్టాలి అది ఇది అని చెప్పేసి పలకసుమన్ లాంటి వాళ్ళు చెప్తారు. సో 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ విమర్శలకి ఏం చెప్తారు మీ కార్యకర్తలు? ఏం చేయరు సార్. బలమైన మాకు బాహుబలి లాంటి నాయకుడు ఉన్నమాట. ఒకటే ఒంటరిగా అడుగేసిండంట. ఎందుకండి అంటే ఏ క్షణంలో మీకు కాంగ్రెస్ పార్టీ అంటే బాగా నచ్చింది? ఏ క్షణం అని అంటే వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత నామినేట్ పోస్టుల విషయంలో కావచ్చు, కార్యకర్తలకి న్యాయం చేస్తారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు. అదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు సంపత్ గారు ఉన్నారు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. నమస్తే సంపత్ గారు. సార్ నమస్తే. సంపత్ గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఒక కార్యకర్తగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? అండ్ ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది కదా, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది సార్ మాకు ఇప్పుడైతే. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, దాదాపు అన్ని కుటుంబాలలో సాయశక్తుల అతని పరిపాలన చూసి కొన్ని తృప్తిగా బతికినాము. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత పేదోనికి సంక్షేమ పథకాలు అనేవి దూరమైనాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ పేరుతో వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏదేమున్నా కానీ అందులో ఉన్న నాయకులు మాత్రమే బతికిరు, కానీ గ్రామాలలో ఉన్న వెనుకబడిన తరగతుల వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎటువంటి సంక్షేమ ఫలితాలు అందలేదని మాత్రం బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు అదే పరిపాలన ఒక్క రేవంత్ రెడ్డి గారితో సాధ్యమవుతుందన్న ధైర్యంతో, రేవంత్ అన్న మాత్రమే సీఎం కావాలన్న ఒక సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఓకే. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారెంటీలు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా చేస్తారు సార్. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నమ్మకం ఏంటంటే ఈరోజు ఇచ్చిన స్కీములు కేవలం చిన్న చిన్నవే అవి, కానీ పెద్ద పెద్ద కోట్లలో ప్రాజెక్టులు కట్టిన అంటే కోట్లతోటి నిర్మించినటువంటి ప్రాజెక్టులు అది ఒక కాంగ్రెస్ పార్టీ నిర్మించింది గతంలో. ఓకే. ఇవి చిన్న పథకాలు, ఇవి అంటే పేదోనికి చేయవలసిన కనీసం కూడు అనేటివి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే గతం నుంచి ఇప్పటి వరకు నెరవేర్చింది. ఇప్పుడు ఇట్లా ఈ పథకాలు ఖచ్చితంగా రేవంత్ అన్న ధైర్యంతో అవి ముందుకు కొనసాగిస్తాడని మేమంతా విశ్వాసంతో ఉన్నాము. సరే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది? మీరు దాదాపు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, సో ఎట్లా అనిపించింది ఆ మూమెంట్ మీకు? చాలా సంతోషం సార్ మాకైతే. ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి జెండా మోషనం కదా సార్ మేము. ఓకే. ఇక జెండా మోషనం కాబట్టి మాకు ఇక మా ఇంటికే ఒక ప్రభుత్వం సంక్షేమ ఫలితాలు అనేది మా ఇంటికి వచ్చినాయి అన్నంత సంతోషంలో ఉన్నాం మేము ఇప్పుడు. ఓకే. సో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు గెలవడం అనేది జరిగింది కదా, సో డెఫినెట్గా మా ఇబ్రహీంపట్నం డెవలప్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్. గతంలో మళ్ళీ ఎమ్మెల్యేలు లాగా వీరు కూడా ఏమైనా మాట తప్పుతారు అనుకోవచ్చు? ఏం లేదు సార్. అది మాట తప్పాలంటే ఆయన విశ్వసనీయత ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసుకొని నాలాంటి వాళ్ళను కార్యకర్తలను నమ్మినలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్ని విధాలుగా తోడు నీడగా 20 ఏళ్ళ సంధి మాకు వెన్నంటి ఉన్నాడు. ఓకే. ఇంకొకటి ఏంటంటే గతంలో ఈ మధ్యాహ్నం గ్రామాలలో ఇట్లా చూస్తాం, ఖాళీ వార్డు నెంబర్ గెలిచిన వాళ్ళకి ఇట్లా పార్టీలు మారుతారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇట్లా జనాలకు సేవ చేసుకుంటా అధికారం వచ్చినా ఎమ్మెల్యేగా గెలిచినా గెలవపోయినా కానీ మల్రెడ్డి రంగారెడ్డి గారు మాత్రం పార్టీ ఇవ్వలేదు. అదే పార్టీ జెండాతోటి నిలబడ్డాడు, గెలిచిండు. ఓకే. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే నా వయసు 40 సంవత్సరాల పైన నేను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చూడలే. నాలాంటి వాళ్ళ కళ అది. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా చూడాలని నా అట్లాంటి వాళ్ళ కళ అది. ఆ కళ నెరవేర్చి మేము ఇబ్రహీంపట్నం గడ్డ మీద గెలిచిన రోజు పండుగ వాతావరణం కనిపించింది మాకు. ఓకే. ఆ టైంలో ఏమైనా టెన్షన్ అనిపించిందా మీకు? మీ నాయకుడు ఓడిపోతాడేమో అని చెప్పి? ఏం లేదు సార్, ఏం లేదు. ఖచ్చితంగా గెలుస్తాడు. గత ఎలక్షన్లలో ఇట్లా గెలిచిండు. ఓకే. పోయిన ఎలక్షన్లలో ఇట్లా గెలిచిండు. కావాలని ఓడగొట్టారు, ప్రభుత్వం అధికారం చేతులు ఉందని ఓడగొట్టారు అంతే. ఓకే. ఆయన ఓడిపోయిన చరిత్ర అనేది ఎప్పుడు లేదు. అందరికి గెలిచిన వాళ్ళకే తెలుసు. గెలిచింది నేనా మల్రెడ్డి రంగారెడ్డి గారు గెలిచిరా అనేది వాళ్ళకి తెలుసు, మాకు ఇట్లా తెలుసు. ఓకే. ఈవెన్ మంత్రి వర్గంలో మల్రెడ్డి రంగారెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది కదా, ఏంది మంత్రి అయితే డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవుతాడు సార్. అంటే ఆయన మంత్రి పదవికి
అర్హుడు అని చెప్పేసి అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్, ఎందుకంటే పార్టీకి విధేయుడిగా ఉన్నాడు ఆయన. పార్టీకి విధేయుడిగా ఉన్నాడు కదా, పార్టీని ఏనాడు విమర్శ చేయలే. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీని నమ్ముకున్నాడు. ఓకే. పార్టీకి ఏనాడు ఇట్లా ఇబ్బందికరంగా ఆయన మాట్లాడలేదు. పార్టీలోనే ఉంటూ పార్టీలో సేవ చేసుకుంటూ మాట్లాడటం వల్ల కాపాడుకుంటూ వచ్చిండు ఆయన. ఓకే. ఖచ్చితంగా మంత్రి పదవి రావాలని మేమైతే కోరుకుంటున్నాం సార్. మీరు ఒక్కరేనా మీలాంటి చాలా మంది? మా నియోజకవర్గం కాదు, చుట్టుముట్టున్న మహేశ్వరం కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ మా రంగన్న గారికి ఇస్తే పార్టీ ఇంకా బలోపేతం అవుతుందని మేమైతే. ఏం స్పెషల్ మీ రంగన్న దాంట్లో అంతా? స్పెషల్ ఎందుకు 20 సంవత్సరాలుగా వారిని పట్టుకొని అంటే వారి ఎంబడి తిరగడం కావచ్చు, వారి మీద ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్? ప్రతి ఒక్క రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత కొంతవరకే అయితే, నేను అందరిని అనట్లేదు, కొంతమంది అయితే ప్లేట్ అంటే వేరే సైడ్ వెళ్ళిపోవడము, లేకపోతే అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళని పెద్దపీట వేయడము లాంటివి కూడా జరుగుతుంటాయి సామాన్యంగా రాజకీయాల్లో. సో రంగన్న గారు అంటే ఎందుకు అంత అభిమానం? రంగన్న గారు అట్లా అన్యాయం చేయదని చెప్పేసి మీకేమైనా భరోసానా? అట్లాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే కార్యకర్తల్ని చూసుకున్నారు అన్నట్టు. మాకు ఏ భరోసా ఇవ్వకున్నా కానీ ఆపద సమయంలో ఇంటికి వస్తే సార్ మీకు ఆ పని కావాలి మాకు అని అంటే చేస్తా చూస్తా అని మాత్రం ఏనాడు చెప్పాడు ఎవరికి. ఈరోజు ఒక్క రోజులు వచ్చిన ఆయనకైనా అదే చెప్తాడు, 20 ఏళ్ళ సంది ఉన్న వాళ్ళకైనా అదే చెప్తాడు. ఏం చెప్తాడు? నాకు ఆపద ఉందని మీరు ఎంబడి వచ్చిరనుకో, ఎవరు వచ్చినా నెంబర్ తీసుకొని ఫోన్ తీసుకొని ఇమీడియట్లీ ఫోన్ కలిపి ఆ సమస్య ఏందో అక్కడనే క్లియర్ చేసి పంపిస్తాడు అప్పటిదప్పుడే. రేపు పొద్దున్న రా, లేకపోతే నేను చెప్తా పో, నేను మాట్లాడతా పో అని చెప్పాడు. అట్లా ఇమ్మీడియట్లీ అది ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఇక ఇతర పార్టీలలో ఉన్న మంత్రివర్గంలో ఒక మంత్రి పరిచయం ఉన్నా సరే నేను ఆయనకి ఎట్లా చేయాలని మాత్రం అనుకోను. నమ్ముకున్న వాళ్ళకి పనిచేయడం నా బాధ్యత అని అనేది ఆయన దగ్గర ఉన్నది. అది చూసే మేము ఆయన విన్నట్టు ఉన్నాం. మేము ఆయన ఎక్కడున్నా ఆయనతోటి ఉంటాం. సరే, రేపు చాలా పదవులు ఉన్నాయి కదా మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో. సో ఆ టైంలో కార్యకర్తల్ని చూసుకుంటారని చెప్పేసి నమ్ముతున్నారా? చూసుకుంటారు సార్, నమ్మకం ఉంది. పక్క మాట ఇచ్చిందా? మీరేమన్నా అనుకుంటున్నారా అట్లా? మాకు మాట ఏం ఇవ్వలేదు సార్, కానీ మేము అడగడం మా వంతు. అవును. ఇక కష్టపడ్డ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో సముచిత న్యాయం ఉంటుంది. జెండాలు మోసిన వాళ్ళకి ఖచ్చితంగా మేము ఏదో రకంగా పదులతోటి మీకు తృప్తిపరుస్తాం, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని రేవంత్ అన్న గారు చెప్పాడు. మా గురువు మల్లెడ్డి రంగారెడ్డి గారికి ఇట్లా అదే విషయం చెప్పాడు. ఆయన మీద నమ్మకంతో కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తాడు. ఆయన ఇచ్చిందని మేము స్వీకరిస్తాం. ఆయన ఏం చేయాలనుకున్నా మేము ఆయన శిరసా వేస్తాం. సరే సంపత్ గారు, ఇప్పుడు రేపు మంచి మంచి లీడర్లు బీఆర్ఎస్లో ఉన్నారు కదా, వాళ్ళు సరే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్లెడ్డి రంగారెడ్డి గారి సమక్షంలో చేరారు అనుకోండి, సో ఆ పదవులు మళ్ళీ వాళ్ళకి ఇయ్యారని చెప్పేసి గ్యారెంటీ ఏమన్నా? ఇప్పటి వరకైతే మాకు అట్లాంటి ఆలోచన రాలే. ఎందుకంటే మేము ఆయన నమ్మడం ఏంటంటే అధికారం లేనప్పుడే మమ్మల్ని సొంత పిల్లలాగా చూసుకున్నాను మమ్మల్ని. ఇప్పుడు అధికారం ఉంది కదా సార్, ఇప్పుడు నా పిల్లలకు నేను ఏదో చేసుకోవాలని తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారో మాకు తల్లి తండ్రి అయినా కానీ ఆయన ఆ రకంగా మమ్మల్ని చూసుకున్నాడు ఆయన. ఏదో కెమెరా ముందర ఇట్లా చెప్పాలని చెప్పేసి చెప్తున్నారా? నిజంగా నిజం సార్. నేను ఒకటే పార్టీ, నా తెలివి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోయడం, మల్లెడ్డి రంగారెడ్డి గారి పేరు మీద యువసేన, ఎంఆర్ఆర్ యువసేన అని నా జీవితం అంతా రంగన్న గారితోటే. నేను ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తండ్రి తర్వాత తండ్రిలే అంటాడు ఆయన. రంగారెడ్డి చేసింది అంతే. సో ఆయన మొదటగా సంతోషించేటోళ్ళు మీరే అనుకుంటున్నారు? నేనే సార్, నేనే అంటున్నాగా. నాకు చెప్పినా కదా సార్ ఇందాక, తండ్రి తర్వాత తండ్రిలే అంటాడు. అంటే నా కష్టాలలో, నా బాధలలో, అన్ని విషయాలలో నాకు ఆయన ఇంటూ నడిపించింది. అండ్ మరి బీఆర్ఎస్ వాళ్ళు అయితే మిమ్మల్ని విమర్శిస్తున్నారు, 6 గ్యారెంటీలు చేయరు, ఏం చేయరు, మోసంతో అధికారంలోకి వచ్చిండ్రు, అది అని చెప్పేసి. చేసి చూపిస్తారు సార్ ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ చేయాలన్న సంకల్పం ఉన్నది, మొండితనం ఉన్నది, చేయాలన్న ఆశయాలు ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాదు, ఈ భారతదేశానికి ఈ రూపురేఖలు దిద్దిందే కాంగ్రెస్ పార్టీ, ఈ వ్యవస్థ తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ సాక్షిగా ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈరోజు, ఆ రోజు నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంలు అయినటువంటి వాళ్ళు, ప్రధానమంత్రులు అయినటువంటి వాళ్ళు ఎప్పుడు తీసుకున్నా కానీ
పేద ప్రజల కోసం మాత్రమే ఆలోచన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఓకే. అది ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఈ 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి ఒకరు అంటారు, త్వరలోనే రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు అంటారు. తర్వాత కొందరు చెప్పులతోడు కొట్టాలి అది ఇది అని చెప్పేసి బల్క సుమన్ లాంటి వాళ్ళు చెప్తారు. సో 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ విమర్శలకి ఏం చెప్తారు మీ కార్యకర్తలు? ఏం చేయరు సార్. బలమైన మాకు బాహుబలి లాంటి నాయకుడు ఉన్నాడు మాకు, ఓకే, రేవంత్ రెడ్డి గారు. ఆయన వీళ్ళని వాళ్ళ ధైర్యంతో ఆయన చేస్తలేడు. ఆయన ధైర్యం ఏందో, ఆయన గుండె ధైర్యం ఏందో మాకు తెలియదు. ఇంతమంది కోసం ఆయన మాకు నమ్మకంగా మాకు ఒక లీడరు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అయితేనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటుంది, ప్రభుత్వం నిలబడుతుందన్న ధైర్యంతో నమ్మకంతో మా నాయకురాలు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారిని పూర్తి అధికార బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. మా రంగన్న లాంటి వాళ్ళు ఆయన వెంట ధైర్యంగా ఉన్నారు. పార్టీలకు ప్రలోభాలకు ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగేటోళ్ళు కారు. ఓకే. అప్పుడు గెలిచిన ప్రతి నాయకుడు ప్రతి ఎమ్మెల్యే ఇట్లా మా రంగన్న గారు లాంటి వాళ్ళు వాళ్ళంతా ఓకే అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఆశయం కోసం ఏండ్ల సంధి అధికారం కోల్పోయినప్పటి నుంచి ఇంకా పార్టీని కార్యకర్తలను పట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఓకే. ఖచ్చితంగా ఈరోజు గెలిచారు 1000 మెజార్లతో 40,000 మెజార్లతో గెలిచిండు మా సార్ గిట్లా. పార్టీ మారాలన్న ఆలోచన ఉంటే ఎప్పుడో పోతాడు, మంత్రి ఎన్నడో అయ్యేటాడు. కానీ అట్లాంటి ఆలోచన ఆయనకు రాలే, ఎవరికైనా వచ్చినా రానియాడు ఇట్లా దగ్గరికి. ఓకే. అట్లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పడిపోతుందన్న వాళ్ళకు అసెంబ్లీలో ఇట్లా చెప్పిండు. నేను మొన్న అసెంబ్లీ సమావేశాలకు ఇట్లా రేవంత్ అన్న గారు ఇట్లా చెప్పిండు. అది మరి కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, కొత్త వాళ్ళని చేంజ్ చేసుకుంటున్నారు కదా, అంటే వాళ్ళకి ఏమన్నా పెద్దపీట వేస్తారు అని చెప్పేసి అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటుంటాయి? కొత్త వాళ్ళు వస్తారంటే రేవంత్ రెడ్డి గారే చెప్పారు సార్. ఏమని చెప్పారు? ప్రజలకు అనుకూలంగా ప్రజలకు పనిచేసే నాయకులను వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనం పార్టీలోకి తీసుకుందామని చెప్పిండు. పార్టీని ఖరాబ్ చేస్తారు కానీ ఏళ్ల తరబడి కష్టాలకు బాధలకు ఇబ్బందులు పడి ఉన్నోళ్ళకు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఏ నాయకుని పార్టీలోకి చేర్చుకోవద్దనని రాష్ట్రం నుంచి మండల స్థాయి నాయకులకు ఇట్లా హెచ్చరిక జారీ చేసిండు ఆయన. ఓకే. నా కార్యకర్తలు జెండాలు మోసిన కార్యకర్తలు వాళ్ళకి ఇష్టం లేని పని చేయొద్దనని ప్రతి కాన్స్టిట్యున్సీ కానీ ప్రతి మండలాన్ని కానీ పునరాలోచించి పార్టీలకు తీసుకునే ముందు ఆలోచన చేయండి అని చెప్పిండు ఆయన. ఓకే. మాకు రేవంత్ అన్న ఇచ్చిన మాటనే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందని మేమైతే ఆశిస్తున్నాం. ఓకే. అంటే ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కానీ ఎట్లా మీ నియోజకవర్గం? మా నియోజకవర్గంలో బ్రహ్మాండంగా గెలుస్తారు సార్. ఏ నియోజకవర్గం? పార్లమెంట్ భువనగిరి పార్లమెంటు. ఓకే. దాదాపు ఇప్పుడున్న ఎమ్మెల్యేలన్నీ ఒక సీటు తప్ప మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇంకొకటి మన దగ్గర మా కాన్స్టిట్యున్సీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉండడం మాకు ఇట్లా ధైర్యం. గతం నుంచి ఇప్పటిదాకా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ నిలబెట్టుకుంటూ వచ్చిన నాయకులు వాళ్ళకి ఇట్లా. మా మల్లెడ్డి బ్రదర్స్కి ఇట్లా వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మా సార్. వాళ్ళకి ఇట్లా నిత్యం ప్రజలతో పాటు ఒక ఇబ్రాహీంపట్నం కాదు, భువనగిరి కానీ ఇక్కడ మహేశ్వరం కానీ ఎల్బీ నగర్ కానీ ఒక 4 నియోజకవర్గాల మీద మల్లెడ్డి రంగన్న గారి హస్తం లేనిది మాత్రం పార్టీ నడవడం అయితే కష్టంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో కంటే ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఓకే. 4 నియోజకవర్గంలో రంగన్న గారిది ప్రత్యేకత, ఓటు బ్యాంక్ అనేది ఉంది. సాధ్యమైనంత వరకు ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాలలో రంగన్న గారి కృషితోటి 2 ఎంపీలు గెలవడం మాత్రం పక్కా. ఓకే, డౌటే లేదంటారు? డౌట్ ఏం లేదు. బీజేపీ ఇప్పుడు పవర్ఫుల్గా అయింది, రామ్ మందిర్ కట్టింది, సో దేశంలో కూడా అధికారంలో రాబోతుంది అని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరి బీజేపీని ఎదుర్కొనేంత దమ్ము కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్లకు ఉందనుకోవచ్చా? ఉన్నారు సార్, ఖచ్చితంగా. ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో నిలబడిన నాయకులంతా ప్రజల మధ్యన తిరుగుతారు వాళ్ళు. నువ్వు ఎంపీ నిలబడడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం భువనగిరి నుంచి బూర నర్సే పేరు వినబడుతుంది. ప్రజలలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే కనిపించిండు, ఆ తర్వాత మళ్ళా ఇంతవరకు కనిపించలే. ఓకే. ఎంపీగా నిలబడి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు తిరుగుతున్నారు మరి? అట్లా కాంగ్రెస్లో ఉన్నారు, ఇక అది పెద్దలు చూసుకుంటారు. నేను చెప్పే స్థాయి నాది కాదు. ఇక అది రేవంత్ అన్న గారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, అది కార్యవర్గం వాళ్ళ నిర్ణయం అది. ఓకే. ఎందుకండి అంటే ఏ క్షణంలో మీకు కాంగ్రెస్ పార్టీ అంటే బాగా నచ్చింది? ఏ క్షణం అని అంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి మా డాడీ కానీ మా తాతల నుంచి మేము కాంగ్రెస్ వాదులం. ఆ రోజు నుంచి ఈ రోజైనా ఒక 50 ఏళ్ళ చరిత్ర పెట్టుకున్నా కానీ మేము ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికులుగా పనిచేసుకుంటూ వచ్చినాం. నాకు ఇష్టం ఏంటంటే మా డాడీ కాంగ్రెస్ జెండా మీద పనిచేసాను. నేను డాడీ మాట తప్ప నేను వేరే మాటలు వినలేను కదా, తండ్రి తర్వాతనే కదా సార్ ఏదన్నా.
నాకు ఇష్టం. నా డాడీ ఇది పట్టుకు మా తండ్రి గారు కాంగ్రెస్ జెండా అందించిండు, అదే జెండా కోసం పని చేయమని చెప్పిండు, ఆ జెండాలో పని చేస్తున్నాను నేను. ఓకే. అండ్ తర్వాత రేపు మీకు ఏదైనా పదవి రాలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, పదవి రాలేదు, ఏం పరిస్థితి? పదవి రాకుండా పార్టీలో ఉంటాను సార్ నేను. అంటే ఇంకొక విషయం ఏంటంటే నాకు పదవి వస్తుందన్న ఆలోచనతో నేను పార్టీలో నడవలేదు. పదవి లేకున్నా నేను కాంగ్రెస్ వాదిగానే ఉంటా, రంగన్న బాటలోనే ఉంటా, రంగన్న కన్సిడర్డ్గా నా జీవితం మొత్తం రంగన్న గారికి అంకితం అన్నట్టుగా ఉంటా. ఓకే. ఆయన ఇష్టం, నాకు ఏది ఇచ్చినా ఇయ్యకున్నా శిరస్సు వంచి మీ నిర్ణయం అన్నానని చెప్పేస్తా. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలు అన్నట్లుండే అయితే మీరు అంతే అంతే. కాంగ్రెస్ పార్టీ రేపు కాంగ్రెస్ వస్తుంది మా అధికారంలోకి, నాకేదో పోస్ట్ వస్తుంది అట్లాంటిది అయితే ఏం లేదు సార్, ఏం లేదు. రంగన్న గారు ఎమ్మెల్యే కావాలి, రంగన్న గారిని ఎమ్మెల్యేగా చూడడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్న కళ, అంతే అంతే అంతే. ఆ రెండు విషయాల మీదనే నడిచింది ఇప్పుడు అంతే, ఇంకేం లేదు. ఇబ్రాహీంపట్నం గడ్డ మీద 40 సంవత్సరాలల్లా నా ఏజ్ నుంచి ఇప్పుడున్న యువతుల వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చూడలేదు సార్. ఓకే. ఆ కళ ఈరోజు చూసి నాట్లాంటి అంటే ఇప్పటి వరకు ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ కృష్ణ గారు గెలిచిండు. ఓకే. ఏజీ కృష్ణ గారి తర్వాత రంగన్ననే గెలిచిండు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి. దానికన్నా ముందు ఎమ్మెల్యేలు ఎట్లా ఉండే, అంటే మీ కార్యకర్తల్ని భయపెట్టడం అట్లాంటివి ఏమైనా చేస్తుంటారా గతంలో ఎమ్మెల్యే? అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నారంటే సార్ ఉన్నారు, వాళ్ళకి ఇట్లా చేసిర్రు, భయభ్రాంతులకు గురి చేసిర్రు, పార్టీని బలోపేతం చేసుకోవడం కోసము రెట్టింపు కావాల్సినంత కాకుండా ఇష్టం ఉన్నట్టుగా బెదిరించి కేసులు పోలీస్ స్టేషన్లల్లో, మండల ఆఫీసులల్లో, పైరవీలల్లో, ఇట్లాంటి దాంట్లో ఇట్లా మా కార్యకర్తలను కానీ నాట్లాంటి వాళ్ళను. ఓకే. మొత్తానికి అవన్నీ దెబ్బలు తిని వచ్చిండ్రు. సో ఫైనల్గా ఏం చెప్తారు మీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం గురించి? ఫైనల్గా చెప్పాలంటే సార్, మాకు మల్లెడ్డి రంగారెడ్డి గెలవడం, మాకు పదవులు కానీ మా జీవితంలో మేము ఎన్నడూ చూడలేని సంతోషం కానీ ఆయన గెలిపి మాకు అన్ని వచ్చినట్టే. ఓకే. ఎమ్మెల్యే గారు అయ్యారు, నేను అన్ని పదవులు నాకు వచ్చినాయి అన్నంత ధైర్యంగా ఉన్నా నేను. నాకు ఏ ఇబ్బంది నాకే కాదు, నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త కానీ పేదోడు కానీ ఎవ్వరు కానీ ప్రతి ఒక్కరూ అదే ధైర్యంతో ఉన్నారు ఇప్పుడైతే. ఓకే. అండ్ మంత్రి పదవి కూడా వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా వస్తుంది సార్. యా షూర్, చూద్దాం సంపత్ గారు. ఓకే. అండ్ అప్పుడప్పుడు గెస్ట్ల అంటే లీడర్లనే కాదు మీలాంటి కార్యకర్తలని కూడా అడిగితే కాంగ్రెస్ పార్టీ ఎంత పవర్ఫుల్ ఉంది, లీడర్లు మిమ్మల్ని ఎంతవరకు చూసుకుంటారు అనేది కూడా చాలామంది కార్యకర్తలకి తెలుస్తుంది. సో చాలామంది కరువురు కట్టిన కార్యకర్తల్లో మీరు ఒకరిగా కూడా చూద్దాం, డెఫినెట్గా చూద్దాం. మరి రాబోయే రోజుల్లో రంగన్న గారికి మంత్రి పదవి వస్తుందా రాదా, అలాగే కార్యకర్తలను ఎంతవరకు చూసుకుంటాడు అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అనుకోవచ్చు, సీనియర్ నాయకులు సంపత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ అని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.